ప్లేళ్లు కొంటామండి అని వీధి వీధి తిరిగి చెత్త సరుకంతా కొని వాటిని మారుబేరానికి అమ్ముకునే కోటీశ్వరుడు గారు మీరు. ఈ చెత్తబడ్డి శ్రీమంతుడు ఎంత గుండెలు తీసిన బంటంటే మాయమాటలు చెప్పి మైసూరు మహారాజును మించిన మహారాజుతో బియ్యమందాలనుకున్నాడు. గారు, నన్ను మీరు ఇంతమంది ముందు ఘోరంగా అవమానిస్తున్నారు. మానం ఉన్నవాడికి అవమానం నీకేంటి? గుప్తా, ఇంకా వినండి. పన్నిన కుట్రతో నా బిడ్డ ఇతని కోడలైతే మొత్తం నా ఆస్తినే కైవసం చేసుకోవటానికి పథకం వేశాడు. నన్ను బిఠారిని చేసేవాడు. గుప్తా, ఇంకొక్క మాట మాట్లాడవో ఈ విషనాగు మన ఇద్దరిని కబళించాలని చూశాడమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ బతుకు నాశనం కాకుండా లాస్ట్ మినిట్ లో నుండి నేను రక్షించుకోగలిగానమ్మా. గుప్తా, ప్రపంచం మారిపోవచ్చురా, నక్షత్రాలు గతులు తప్పచ్చు, భూమి ఆకాశాలు ఒక్కడి కావచ్చు, కానీ ఈ రాయుడు నువ్వు కొట్టిన చంపదెబ్బ మర్చిపోవడం ఈ జన్మలో జరగదు. బ్రతుకంతా గుర్తుంచుకుంటారు. నీ అంతు చూస్తాను రా. వర్మ సార్, బక్షి అండ్ సక్సేనా కంపెనీకి వాళ్ళ ప్రపోజల్ మనం అంగీకరించినట్టు లెటర్ రాయి ఇమ్మీడియట్ గా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరో ప్రశాంత్ మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలంటున్నారు. నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏ జన్మలో ఆ ప్రశాంతులను కలవటానికి వీలేదని చెప్పగీత. ఓకే సార్. వర్మ సార్, ఏం చెప్తున్నాను? బక్షి అండ్ సక్సేనా కంపెనీ గురించి. ఆ ప్రపోజల్ లో నాకు ఇప్పుడు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని రాయ్. అలాగే సార్. సార్, 1 సెకండ్ సార్. ఒక్క సెకండ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడటం ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై టైం అని కూడా రాయ్ వర్మ. ఓకే సార్. మా నాన్నగారి మీద కోపం నా మీద చూపించడం న్యాయమా సార్? అసలే ప్రపోజల్ అనుమతించడమే పొరపాటును గుర్తించాం. వాళ్ళు మాయగాళ్ళు దగులు బాజీలని తెలిసింది. రాయాలా సార్? పుట్ ఇట్ డౌన్ వర్మ. ఓకే సార్. దివ్య గురించి కొంచెం ఆలోచించండి సార్. ఆమె బ్రతుకు అన్యాయం చేయకండి సార్. అడ్డమైన వాళ్ళ సలహాలు నాకు అవసరం లేదని రాయి వర్మ. ఓకే సార్. సార్ అండి రాసావా? ఓకే సార్. నా మాట కూడా కాస్త వినిపించుకోండి. ప్రపంచంలో మీ అనుమతి ఆశీస్సులు లేకుండా చాలా పెళ్లిలు జరుగుతున్నాయి. అలాగే మా పెళ్లి కూడా జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వర్మ, ఇది మీరు రాయనక్కర్లేదు. ఎందుకంటే భగవంతుడే రాసి పెట్టాడు. చివరికి నీ అసలు రంగు బయటపెట్టి కాకి కడుపున కాకే పుడుతుందని కోకిల పట్టదని నిరూపించావు. ఇంకా ఎక్కువ వాగావు పెళ్లి కాదు, నీ పెద్ద కర్మ జరుగుతుంది. సార్, మీతో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. మర్యాద నువ్వు నాకు నేర్పిస్తున్నావా? మర్యాద రక్తంలో ఉంటుందిరా. చెత్త సామాన్ల వ్యాపారం చేసి చేసి నీ బాబు దీనిది చెత్త రక్తం అయిపోయిందిరా. గుప్తా గారు, ఇంతవరకు మిమ్మల్ని చాలా గౌరవించాను. ఇప్పుడే తెలిసింది మీరెంత నీచమైన మనిషి. హలో, పోలీస్ స్టేషన్. లేరా? ఏమిటిది? ఇది ముఖమా? ఒకప్పుడు ముక్కు నోరు ఉన్న చంద్ర వంక, ఇప్పుడు చీకేసిన తాటి టెంక. ఓ, ఎలా ఉంది మన కవిత? నాకేమిట్రా? అర్థమైంది, అర్థమైంది. దీనికి నువ్వే కారణమని చెప్పకనే చెప్తుంది. దెబ్బతిన్న వీడి ముఖం నీ కోపాన్ని. నాతో పెట్టుకోవద్దు, గొడవలు అయిపోతాయి. నేను అసలే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఇన్స్పెక్టర్ ని. పేరు మహాకవి. వీడే ఇన్స్పెక్టర్. ఆఫీస్ కు వచ్చి గూండాయిజం చేస్తున్నాడు. అరెస్ట్ దిస్ రాస్కల్. అలాగే అలాగే.
రౌడీజానికి వంగదు నా హెడ్. స్టేషన్ కి రా, లాకప్ లో తినిపిస్తా తిరుపతి లడ్డు. హ, నాతో పెట్టుకోవద్దు, నా పేరు మహాకవి. ఓహో ఏంటి ప్రశాంత్ ని మా డాడీ అరెస్ట్ చేయించారా? పద స్టేషన్కి వెళ్దాం. లాభం లేదు, ఇవాళ రేపు సెలవు. సోమవారం దాకా బెయిల్ మీద విడిపించడం కుదరదు. అంటే 2 రోజులు ప్రశాంత్ స్టేషన్ లో ఉండాలా? ఆపు ఆపు ఆపు. Come on. Who is that? ఎవరు నువ్వు? ఎంతమ్మా వయసు? ఉంటుందా 17? ఆత్మహత్య నేరం తల్లి. అరెస్ట్ చేయండి సార్, నేను మీతో పాటు స్టేషన్కి వస్తాను. నో అరెస్ట్ చేయను నేడు. బాగుంది నా మూడు అంటున్నాడు మహాకవి. ఓహో shut up. ఆగండి. ఏం చేస్తే మీరు నన్ను అరెస్ట్ చేస్తారు? అలా దిబ్బమ్మ వేసుకొని చూస్తావరా నీ అబ్బా? చెప్పరా హెడ్. కూని చేస్తావా? లేకపోతే రేప్ చేయి, లేకపోతే జేబు కొట్టు. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ చూసి కొట్టు. భలే దెబ్బ. సార్ ఈ అమ్మాయిని కొట్టి సార్, నేను తిరిగి కొడతాను. కొట్టు సార్ మీరు నన్ను కొట్టారు సార్, నేను తిరిగి కొడతాను. కొట్టు. సార్ వీడు నా ముక్కు పాలు కొట్టాడు. పగల కొట్టు చావు వాళ్ళ బాడీలు, తప్పవు నీకు బేడీలు. కమాన్. నేను అసలే చండ శాసనం ఉండవాణ్ణి. నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. భయంకరమైన రౌడీలతో కబడి ఆడాను. కమాన్ రైట్ సైడ్. దివ్య, ఇక్కడికి ఎలా వచ్చారు? నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. ఇందుక అమ్మాయి గారు అరెస్ట్ అవడానికి ఇంత డ్రామా ఆడింది. ఇన్స్పెక్టర్ గారు, గుండె ఎండిపోయిన లోకంలో నిజమైన ప్రేమికుల్ని బ్రతకనివ్వరు. కనీసం మా ఇద్దరిని 2 రోజులైనా ఇక్కడ ఉండనివ్వండి. అనుకున్నాను ప్రేమ చచ్చిందని ఆ మధ్య. మిమ్మల్ని చూశాక తెలిసింది నాది మిథ్య. ఎవడొస్తాడో రమ్మనండి మీ మధ్య. చూపిస్తాడు మహాకవి ఓహో తన విద్య. ఇన్స్పెక్టర్ గారు మా అబ్బాయి ఎక్కడండి? అసలు వాడు ఏం నేరం చేశారని వాడిని అరెస్ట్ చేశారు. ముందు వాడిని విడిచిపెట్టండి. ఈ స్మార్ట్ బాయ్ మీ అబ్బాయా? ఆ సిగ్గుమాలింది అక్కడ ఏం చేస్తుంది? గుట్లు పెడుతుంది. చెప్తూనే ఉన్నాను కదయ్యా అని మిడిగుడ్లు పెడతావు. దివ్య, మా అమ్మాయిని సెల్లో ఉంచిన సంవత్సరం ఎవరిది? ఎవరి పనిది? నాది. స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మహాకవి. ఓహో నువ్వు ఓహోహో ఆహాహో ఎవరికి కావాలి? ముందు మా అమ్మాయిని విడిచిపెట్టు. ముందు నేను వచ్చాను కనుక ముందు మా అబ్బాయిని విడిచిపెట్టు. ముందు మా అమ్మాయిని. మా అబ్బాయిని ముందు మా అమ్మాయిని. ఆర్డర్. మీ అమ్మాయినైనా మీ అబ్బాయినైనా విడిచిపెట్టడానికి శనివారం అయినా ఆదివారం అయినా దొరకదు బెయిలు. తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా తప్పదు జైలు. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. చూసారా అమ్మో, సిగ్గు సరం లేకుండా బరితెగించిపోయి స్టేషన్ కూడా చూడకుండా ఆ సిగ్గుమాలింది వాడిని ఎలా కౌరించుండో చూడండి. నీతి జాతి లేని వాడు అతను కొడుకేం చెప్పు ఇన్స్పెక్టర్. వాడు ఒక బద్మాష్, రౌడీ రాస్కెల్, లోపరగాడు. వాడే లోపల కాదు, నీ బాబే లోపరం. నీ తాత లోపల, నీ తాత లోపరం. నీ ముత్తాత లోపల. ఆపండి. మీరెక్కడున్నారో గుర్తుంచుకోండి. ఎక్కువగా మాట్లాడితే మీ ఇద్దరిని బొక్కలో పెడతారు సుమండి. అటు చూడండి, క్షణాలు గడిచిపోతున్నాయి, యుగాలు గడిచిపోతున్నాయి. ఇలాంటి ప్రేమ కథలు ఎన్నో గడిచిపోతూనే ఉన్నాయి. మీలాంటి తండ్రులు పక్కకు తప్పకుండా మంచిది కదా. వాళ్ళు ఆపు. ఆపటం మహాపాపం అని తెలిసిన వాడు ఈ మహాకవి. ఓహో చెప్పేస్తాను మిమ్మల్ని.